నమస్కారం అండి. మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం ధ్యానం ఎంతసేపు చేస్తాము అని నిర్ణయించుకుని చేసినప్పుడు, ఉదాహరణకు 40 నిమిషాల నుండి 1 గంట వరకు అలా అనుకుని ధ్యానంలో కూర్చున్నప్పుడు మన సూక్ష్మ శరీరానికి కూడా ఈ నిర్ణయం అర్థమవుతుంది. కాబట్టి మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన సూక్ష్మ శరీరం దూర ప్రదేశాలకు వెళ్ళినా, ఆ ప్రదేశాల్లో ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నా తన నిర్ణీత సమయానికి తిరిగి తన భౌతిక శరీరంలోకి వచ్చి చేరుతుంది. కాబట్టి మనం అనుకున్న ధ్యాన సమయం అయిపోగానే మనం ధ్యానం నుంచి లేవగలుగుతాము. మనకి ఇలాంటి అనుభవాలు వచ్చినప్పుడు వెంటనే కాకుండా ఒక 2-3 నిమిషాల తర్వాత మనం కూర్చున్న ప్రదేశం నుండి నెమ్మదిగా లేవాలి. ఇదే విధంగా నిద్ర నుంచి మేల్కొన్న వెంటనే కాకుండా నెమ్మదిగా ఒక 2-3 నిమిషాల తర్వాత మంచంపై నుండి లేవాలి.